జై గోమాత. కశ్మీర్ నుంచి కన్యాకుమారి గో మహాపాదయాత్ర. ఇల్లు వాకిలి, భార్య పిల్లలు, ఆస్తులు అంతస్తులు అన్నీ వదిలి గో రక్షణ కోసం మన అందరము బాగుండాలంటే భూమి రక్షణ జరగాలి, పర్యావరణ రక్షణ కావాలి అని చెప్పి ఒక ఉద్దేశంతో మా దేహం మా ప్రాణం కూడా ఈ గోమాత కోసం అని చెప్పి మేమందరం కూడా ఈ యొక్క పాదయాత్ర చేస్తున్నాం. ఇప్పటి వరకు మీ అందరూ ఎన్నో రకాలుగా సోషల్ మీడియాల నుండి అదేవిధంగా వివిధ మాధ్యమాల నుంచి మీరందరూ కూడా ప్రచారం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మాకు సహకరించిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇంకా 170 రోజుల పాదయాత్ర ఉంది కాబట్టి దయచేసి దేశంలో ఆవు కోసం చర్చించుకోవాలంటే మీ అందరూ కూడా మీ సోషల్ మీడియా ద్వారా కానీ మీ వాట్సాప్, ఫేస్బుక్ అదేవిధంగా మీ స్టేటస్లో ఈ గోవు కోసం పెట్టుకోండి. అన్ని పార్టీల వారికి, అన్ని సంఘాల వారికి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఈ గోమాత కోసం ఎన్నో సంఘాలు పనిచేస్తున్నాయి. అన్ని సంఘాలు కూడా ఒక్క తాటి మీదకి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అమాయకమైన మూగజీవిని రక్షించుకోవాలంటే మనము అన్నీ వదిలేసి అందరం సంఘటితంగా రక్షించుకుందాం. అనుక్షణం మీరు ఈ యాత్రకు మీ తోడు నేను ఎప్పటికీ మరవలేను. ప్రతి ఒక్కరు కూడా ఎవ్వరు కూడా మాకు ఇబ్బంది పెడతలేరు. అందరూ మన గోవును కాపాడాలనే ముఖ్య ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా చేతులు జోడించి మరీ అడుగుతున్నాము. దయచేసి ఈ గోవును రక్షించుకుందాం. దయచేసి మన భవిష్యత్ తరాలను రక్షించుకుందాం. ఈ భూమి బాగుండాలంటే ఈ గోమూత్రం, గోమయం తప్పితే వేరే ఆలోచన ఎక్కడా కూడా లేదు. అదేవిధంగా ఈ గో ఉత్పత్తులను వాడండి. పంచగవ్య ట్రీట్మెంట్స్ మీరు తీసుకోండి. మీ అందరికీ మా విజ్ఞప్తి గోరక్షణే మానరక్షణ. మేము మళ్ళా తిరిగి హైదరాబాద్ కానీ మా ఇంటికి కానీ వస్తామో లేదో తెలియకుండానే ఈ పాదయాత్ర చేస్తున్నాం, నిస్వార్థంగా చేస్తున్నాం. మరీ మీ అందరికి కూడా చేతులు జోడించి మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ గోవును, ఈ తల్లిని కాపాడుకుందాం. ఈ తల్లి బాగుంటే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేసి దయచేసి మాతో పాటు 4 అడుగులు వేయండి. మీ ప్రాంతంకి వచ్చినప్పుడు మీ బాధ్యతగా ప్రతి ఒక్కరూ దయచేసి 4 అడుగులు వేయండి. దీన్ని ప్రచారం చేయండి. నాకు యువత చాలా ముఖ్యంగా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా మాకు సాయం చేయండి. ఎవరైతే సోషల్ మీడియాలో దిట్టగా ఉన్నారో వాళ్ళు దయచేసి మా నంబర్కు ఫోన్ చేసి మీ మాధ్యమాల ద్వారా దయచేసి దేశంలో ఉన్న ప్రభుత్వాలు గోవు కోసం ఆలోచించే విధంగా మనందరం చేసి గో రక్షణ చేద్దాం. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలి. గో ఉత్పత్తులను వాడండి. అదేవిధంగా మనందరం కలిసి